రెడ్డి గారు మాట మీద నిలబడ్డాం ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేసినాం అంటుండ్రు. నిజంగా అయిందా? మాకు ఇప్పటి వరకు కూడా మరి టోటల్ తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 17,000 కోట్లు అయినాయని మాకు ఇప్పటి వరకు ఇంటిమేషన్ ఉంది. నాకు కూడా సర్దానగర్ బ్రాంచ్లో లోను ఉంది, మా మిస్సెస్కు లోను ఉంది. మరి ఇప్పటి వరకు రుణమాఫీ అయితే మా లిస్టులో లేదు. మరియు బ్యాంకుకి పోయి చెక్ చేసుకుంటే కూడా మాకు రుణమాఫీ పడలేదు. మరి నేను 1,60,000 తీసుకున్నాను. ఏం రాలేదు. మిత్తి అయితే మేము కట్టుకుంటామని చెప్పినాం, అట్లా కూడా రాలేదు మాకు. మేము తెలంగాణ వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి మాటలు చెప్పడమే కాకుండా అసలు జూలై ఫస్ట్ వీక్లో కానీ లాస్ట్ వీక్లో కానీ మరి రైతు భరోసా కూడా వేస్తానని చెప్పిర్రు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడే కానీ జూలై నెలలనే ఎప్పుడైనా రైతు భరోసా వేస్తాడు. మరి ఇప్పుడు కూడా రైతులు పంటలు పెట్టి పెట్టుబడి పెట్టుకున్నాక మరి ఆయన పంట కోసేటప్పుడు వేస్తాడా అనేది మాకు ఆలోచన కూడా మేము ఆలోచిస్తున్నాము. రైతు బంధు అనేది రైతు పెట్టుబడికి వేసే పెట్టుబడిగా కాబట్టి మరి రైతు పంట ఎప్పుడైతే మన సాగు చేస్తాడో అప్పుడు మాకు రైతు భరోసా ఇవ్వాలి. మరి ఇంతవరకు ఆయన పేపర్లలో చెప్పుడు కానీ న్యూస్ చెప్పుడు కాకుండా మాకైతే రైతులకు అందింది ఏమీ లేదు. కేసీఆర్ ప్రభుత్వం మాకెప్పుడు కూడా జూలై మాసంలో కానీ జనవరి మాసంలో కానీ మాకెప్పుడు కూడా రుణమాఫీ పెట్టుబడి సమయంలోనే మాకు రుణమాఫీ ఇచ్చిండు. పెట్టుబడికి ఫర్టిలైజర్ తెచ్చుకున్నాం, మేము కూళ్ళు ఇచ్చినాము, అందరికి ఇచ్చినాము. కాబట్టి మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకెప్పుడు కూడా మాకు పెట్టుబడి సాయం ఏ రకంగా ఇవ్వాలో కేసీఆర్కు ఒక రైతు కుటుంబంకి వచ్చిండు. కాబట్టి ఆయన ఏ టైంలో అయితే పెట్టుబడి ఉంటుందో ఆ టైంలో ఇచ్చిండు మాకు. మాకు ప్రభుత్వం పేలూరు అని చెప్తున్నాం. ఎందుకంటే 6 గ్యారంటీలు అని చెప్పిర్రు. ఒక బస్సులు చెప్పి మొగడి పెన్లని కొట్లాట పెడుతుర్రు. ఎందుకంటే భార్య ఏడుకోయినామంటానంటే నేను అత్తగారింటికి అమ్మగారింటికి పోయినా అంటుంది. భూ ఉండలేమంటానంటే మేము బస్ కిరాయి లేదు కదా పోతున్నామని చెప్తుర్రు. మరి మాకు ఆయన చేసింది ఒకటి బస్సు తప్ప ఇక చేసిన 6 గ్యారంటీలో ఏది ఉన్నదో చెప్పండి. 4,000 ఏది పెన్షన్ అని చెప్పిండు, 4,000 లేదు. కేసీఆర్ ఇస్తున్నదే ఇంతవరకు ఆయన ఇచ్చేది 25వ తారీఖు ఉంటే ఈయన 5వ తారీఖు కూడా నెక్స్ట్ మంత్ 5వ తారీఖు కూడా ఇంతవరకు మరి వాళ్ళకి ఇవ్వట్లేదు. 500 సిలిండర్ కూడా ఎవరికి లేదు. మాకు 0 కరెంటు బిల్లు కూడా ఇంతవరకు లేదు. మాటలు పేపర్లకు తప్ప 200 యూనిట్ల లోపల ఉన్న వాళ్ళకే లేదు బ్రదర్. మేము అట్లెందుకు చెప్తాం? మాకు కేసీఆర్ మాకు ఈయన రేవంత్ రెడ్డి ఏమి పగ కాదు కదా. మాకు తెలంగాణ ముఖ్యమంత్రి, మాకు అందరిని ఆదుకునే మంత్రి అని మేము అనుకుంటున్నాం. కాబట్టి మేము ఆ రకంగా ఆయనను మేము ఓటు వేసినా వేయకున్నా మేము ఆయనను సీఎంకి ఇచ్చే విలువ మేము ఎప్పుడు ఇస్తూనే ఉంటాము. కాబట్టి మాకైతే ఆయన చేసినట్టు ఏది ఉన్నదో ఒకటి చూపెట్టండి. మాకు గృహజ్యోతి అని చెప్పిర్రు, గృహజ్యోతి లేదు. మాకేది మహిళలకు 2,500 అని చెప్పిర్రు, ఇంతవరకు లేదు. 6 గ్యారంటీలు అని చెప్పి తప్ప బస్సు ఒక్కటి తప్ప మిగతాది ఏది మాకు నెరవేర్చింది లేదు. నెరవేర్చినట్టుగా ఉంటే మేము ఆయన గులాంగిరి చేస్తామని కూడా మేమందరం రైతులం అందరం మాకు పార్టీ తరపున అవసరం లేదు. మేము స్వచ్ఛందంగానే వచ్చినాము. మా షాబాద్ మండలంకేనే 5,000 మంది 260 వెహికల్లు తీసుకొని వచ్చినాం. మేము లేదు మాకు డబ్బులు అవసరం లేదు. డబ్బులు ఇచ్చినా కూడా మేము రాము. మాకెందుకంటే ఎప్పుడైతే గవర్నమెంట్ 6 గ్యారంటీలు చెప్పిందో 6 గ్యారంటీలు అమలు చేసి చూపెట్టాలి. అప్పటి వరకు మేము గవర్నమెంట్ మీద వ్యతిరేకతనే ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు సత్యనారాయణ చారి గారు ఉన్నారు, ఎంపీటీసీ. సో చెప్పండి, అంటే ఈరోజు కేటీఆర్ గారు రావడం, తర్వాత ఇంతమంది రైతులు రావడం సక్సెస్ అయిందని చెప్పేసి అనుకోవచ్చా కార్యక్రమం? 100% సక్సెస్ అయింది. ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు పెట్టింది. 6 గ్యారంటీలో కూడా ఏది అమలు అవుతలేదు. ఈ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు పెట్టింది. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, అది ఇస్తలేడు. ఆ బస్సులు పెట్టిండు కానీ ఆ బస్సులు ఏమవుతున్నాయి ఏం లేదు. ఆ బస్సులు కూడా కొన్ని బస్సులే వర్తిస్తున్నాయి, మిగతా బస్సులు పనిచేస్తలేవు. అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తున్నది కూడా ఇవ్వలేడు. నాకు చెప్తున్నా, మా విలేజ్ వరకు నేను చెప్తున్నా, నా ఎంపీటీసీ పరిధి వరకు చెప్తున్నా, 30,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు.
30,000 ఉన్న కూడా రుణమాఫీ కాలేదు. అది ఎందుకు ఎట్టిరో మళ్ళీ ఆయన చెప్పిండు, మీరు తీసుకోండి ఈ రోజు 12 తారీఖు 9 తారీఖు చెప్పిండు కదా, 9 తారీఖు 9వ తారీఖు తీసుకోండి అంటే అని చెప్పిండు. మరి ఎవరికి వచ్చినాయి రుణమాఫీ, ఎవరికి వచ్చింది, ఎవరు కాలేదు. నేను సుదీర్ఘంగా 20 సంవత్సరాలు నా జీవిత చరిత్రలో ఉద్యమకారునిగా కూడా కొన్ని అనివార్య కారణాల కాంగ్రెస్ పార్టీలో పోయినా ఇవన్నీ జరుగుతాయని ఆశ పెట్టుకున్నాం, రేవంత్ రెడ్డి చేస్తాడని చెప్పేసి పోయినాం. కానీ కాకపోతే ఆయన ఏమి చేయడు, ఈ ప్రభుత్వం కూడా ఏమి చేయదు, ఏది అమలు కాదు కూడా తథ్యం అది. సో ఇప్పుడు మాట మీద నిలబడలేదు అంటారా రేవంత్ రెడ్డి గారు? ఏం మాట మీద నిలబడ్డాడు? తులం బంగారం కళ్యాణ లక్ష్మి వేస్తుంది, శ్రావణ మాసం వచ్చింది, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చితో పాటు తులం బంగారం ఇచ్చిండా? రైతుల రుణమాఫీ ఏం చేసిండు? రుణమాఫీ అందరికి అయ్యిందా? టైం ఇవ్వాలి కదా గవర్నమెంట్ కి కూడా, ప్రభుత్వానికి కూడా టైం ఇవ్వాలి కదా. ఇచ్చిరు కదా, ఆల్రెడీ గవర్నమెంట్ కూడా టైం ఇచ్చారు కదా. ఇచ్చినాక ఎందుకు చేస్తలేడు? ఇచ్చిరు కదా, 100 రోజులు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రుణమాఫీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పేసి అంటున్నారు మంత్రులు కూడా. టెక్నికల్ కాదు, ఏమి కాదు, ఆయన చేసేది లేదు, చేసేది లేదు. 100కు 100% గవర్నమెంట్ కూలిపోతుంది తొందరలో, తథ్యం అది. మీరేమన్నా జాతకం చెప్తున్నారా? జాతకం ఏం చెప్తలేను, ప్రజలే తీర్పు చెప్తారు. ప్రజలే తీర్పు చెప్తారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో చెప్పుతో కొడతారు జనాలు. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా? లోకల్ బాడీ ఎలక్షన్ లో 99% 100% బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ వాళ్ళే గెలుస్తారు. మీ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను కదా. ఎమ్మెల్యే పోతే పోనీ, ఎమ్మెల్యేతో మాకు సంబంధం లేని విషయం. ఈ రోజు జనాలు తీర్పిస్తారు బీఆర్ఎస్ పార్టీకి. ఎంత అయ్యింది? ఇలా అయ్యింది అంటున్నాడు కానీ ఇంకా బ్యాంక్ పోతే ఇంకా ఏం చెప్పలేదు. ఇంకా ఏం చెప్తలేదు. రుణమాఫీ అయిందా కాలేదని ఇంకేం చెప్తాను. ఎందుకు? అవి అలా కాదు, రేపు రా మళ్ళీ రా చూద్దామని అని చెప్తాను. నేను 4 రోజులే. 4 రోజులు తిరుగుతున్నాను. రైతు భరోసా అవి ఉన్నప్పుడు, అంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు టకా పడుతుండే. ఇప్పుడు ఏది పడతలేవు. అంతేనా? మరి నా మాట మీద నిలబడ్డట లేదా? ఇంకేం నిలబడ్డట్టు? రైతులకు పోయేస్తే అందరికి రైతులు ఉంటేనే రాజ్యం ఉన్నట్టు, రైతులు ఏంది రాజ్యం ఉన్నట్టు? రైతులు ఉంటేనే రాజ్యం ఏదైనా కానీ రైతు రాజ్యం రానట్టేనా? ఇంక రానట్టే. ఈ రైతులకు ఫస్ట్ చేస్తే ఉండాలి, ఫస్ట్ రైతులకు పడితేనే అందరికి పడ్డట్టు. రైతుకు ముందు పడాలి ఏదైనా కానీ. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? వేయాలి, రైతులు చూడాలి, రైతులు చూస్తేనే బాగా. రైతులు చూడాలి, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ రైతుల ముందు చూస్తేనే రేపు భవిష్యత్తు కూడా బాగుంటది. ఆయన కూడా షాబాద్ మండలం వచ్చింది, కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. చేస్తాం అంటున్నారు. బ్యాంక్ పోతే ఎంత తీసుకున్నావు? 1,50,000 ఏమంటున్నావు మరి? అవుతుంది అంటే చెప్తాను. అవుతుంది అంటున్నా? ఎప్పుడైతుంది అంట? ఏమో అప్లికేషన్ పెట్టుకున్నాను. ఎట్లుంది ఇప్పుడు రైతులకి, అంటే గవర్నమెంట్ వచ్చినాక, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక? మీకు తెలుస్తలేదా? మీకు తెలుస్తా. అరే నాకు అనుభవం ఉన్న కాడికి కేసీఆర్ నయమండి. కేసీఆర్ ఎందుకు నయం? దేంట్లో నయం ఉండే? రైతు బంధు పడుతుండే, దాన్ని మిత్తి పోతుండే, అది బంద్ అయింది. 2 లక్షలు మాఫ్ చేస్తాను, అది మాఫ్ చేయలేదు. 15 వరకు మాఫీ చేస్తా అన్నాడు, ఆగస్టు 15 వరకు చేయలేడు అని చెప్తున్నా కదా. అప్లికేషన్ పెట్టుకున్నా. బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నావు అయితే? తిరుగుతుంది. బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు? ఏమేమి తీసుకురామంటారు? ఏంది ఆధార్ కార్డు తీసుకెళ్ళలే మరి? తీసుకోవాలి, ఇంకా అప్లికేషన్ పెట్టా. ఎట్లా ఈరోజు కేటీఆర్ గారి మీటింగ్ సక్సెస్ అయింది అనుకోవచ్చా? అండ్ చెవెళ్ళ ప్రజల రెస్పాన్స్ ఎట్లా అనిపించింది? బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇది రైతులు స్వయంగా చేసినటువంటి నిరసన. ఇది పార్టీ ఏదైతే కేసీఆర్ గారు ఏలాన్ చేసిండ్రో, మరి రైతు రుణమాఫీ విషయంలో మరి రైతులతో కూర్చొని మాట్లాడండి. ఏ రైతుకైతే రుణమాఫీ జరగలేదు ఆ రైతుల లిస్టులు తీసి ప్రభుత్వానికి మరి పెట్టండి. ప్రభుత్వం ముందల ఖచ్చితంగా రుణమాఫీ అయ్యే విధంగా రైతులకు సహాయం చేయాలని చెప్పి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో రుణమాఫీకి సంబంధించిన నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగానే ఈరోజు మా చెవెల కేటీఆర్ గారు ఇచ్చేశారు. మరి ముఖ్య అతిథిగా మరి అలాగే సబితక్క గారు కూడా మరి ఆమె ఆధ్వర్యంలో, ఆమె నాయకత్వంలో మరి రైతు రుణమాఫీకి సంబంధించిన నిరాహార దీక్ష, ఈరోజు నిరసన దీక్ష తెలియజేశాం. మరి ఎందుకు అనంటే రుణమాఫీ మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు. మరి దానికి ప్రజలకు మోసం చేశారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి.
మరి రాజీనామా చేయకపోతే వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి, రైతులు బుద్ధి చెప్పడానికి తయారుగా ఉన్నారని చెప్పి ఈ నిరసన దీక్ష ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేశారు. రూపాయలు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళైతే. లేదండి, మీరు ఒక్కొక్కరిని మీరు అడగండి, మీకే తెలుస్తుంది. స్వచ్ఛందంగా వచ్చారు రైతులు. సో ఈ ఉద్యమం ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇంకా అయిపోయింది. ఇది మరో తెలంగాణ ఉద్యమమే. రెండవ దశ ఉద్యమము వల్ల రాష్ట్రం వచ్చింది. మూడవ దశ ఉద్యమం వల్ల ఏదైతే మరి బంగారు తెలంగాణ కాన్సెప్ట్లో కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేసే దాంట్లో ఉన్నారో, ప్రజలను పక్కదారి పట్టించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో దానికి విరుగుడుగానే ఈరోజు మూడో దశ ఉద్యమాన్ని మొదలుపెట్టాం. అది రైతులతోటే మొదలైంది. ఎందుకనంటే కేసీఆర్ గారి మాట పట్టించుకోకుండా రైతులు తమ కళ్ళు తమ పొడుచుకున్నారు, తమ జీవితాలు తమను అంధకారంలోకి నెట్టేసుకున్నారనే బాధ రైతుల లోపల ఉన్నది, ప్రజల లోపల ఉన్నది. కాబట్టి దాందుకు విరుగుడుగానే ఈరోజు ప్రజలు సమాయత్తమై ఈ ఉద్యమానికి చేపట్టారు. మరి రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోయేంత వరకు ఈ ఉద్యమం ఆగదు.